రైట్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే జోగి బ్రదర్స్ కస్టడీ ఇవాల్టితో ముగియనుంది. నకిలీ లిక్కర్ స్కామ్ కేసులో జోగి బ్రదర్స్ ను 5వ రోజు జైలు నుంచి ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి అధికారులు తీసుకెళ్లారు. సాయంత్రం విచారణ తర్వాత వారిని కోర్టులో హాజరుపరచనున్నారు. జోగి బ్రదర్స్ కస్టడీ ఇవాల్టితో ముగియనుంది. నకిలీ లిక్కర్ స్కామ్ కేసులో జోగి బ్రదర్స్ ను 5వ రోజు జైలు నుంచి ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి అధికారులు తీసుకెళ్లారు. ఇక సాయంత్రం విచారణ తర్వాత వారిని కోర్టులో హాజరుపరచనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా విజయవాడ రిపోర్టర్ సుబ్బు అయితే అందిస్తారు. చెప్పండి సుబ్బు. ఓకే ఫాతిమా, ఈ రోజు 5వ రోజు జోగి బ్రదర్స్ కస్టడీ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. యాక్చువల్ గా ఫస్ట్ కోర్టు 4 రోజుల కస్టడీకి ఇవ్వడం జరిగింది. అయితే 4 రోజుల కస్టడీ ఇచ్చినప్పుడు పోలీస్ శాఖ మరొక రోజు కస్టడీకి కావాలి, మేము నెల్లూరు నుంచి తీసుకొస్తున్నాం, చాలా సగం టైం ఒక రోజు జర్నీకే పోతుందని చెప్పేసి కూడా కోర్టులో అఫిడవిట్ వేయడం జరిగింది. దీని మీద స్పందించిన న్యాయమూర్తి మరొక రోజు పొడిగించి 5వ రోజు కూడా కస్టడీకి తీసుకుని విచారించే అవకాశం అయితే కల్పించారు. ఈ రోజు 3 గంటలతో ఈ సమయం గడుస్తుంది. ఈ జోగి బ్రదర్స్ ఎవరైతే జోగి రమేష్, జోగి రాము వీళ్ళిద్దరిని కూడా విచారించనున్నారు. 3 గంటలకు సమయం ముగిస్తూ 3 గంటలకి కోర్టు ముందు హాజరుపరిచి ఆ తర్వాత నెల్లూరు కేంద్ర కార్యాలయానికి తీసుకెళ్లే అవకాశం అయితే ఉంది. మొత్తంగా ఈ 5 రోజుల నుంచి కూడా జోగి బ్రదర్స్ ని వేరు గదిలో సిట్ అధికారులు, 2 ఎక్సైజ్ అధికారులు కూడా ఒకరి తర్వాత విచారణ అయితే చేస్తా ఉన్నారు. మొత్తంగా ఈ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే కొంత సమాచారాన్ని అధికారులు ఎవరైతే A1, A2 జనార్దన్, జగన్మోహన్ రావు ఉన్నారో వీళ్ళిద్దరి దగ్గర కొన్ని ఆధారాలు సేకరించారు. వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా ఈ జోగి బ్రదర్స్ ముందు పెట్టి ఈ వాంగ్మూలం స్టేట్మెంట్లన్నింటినీ కూడా జోగి బ్రదర్స్ ముందు పెట్టి వాళ్ళు ప్రశ్నించడం జరుగుతుంది. వాళ్ళు దానికి సంబంధించి సరిగ్గా సమాధానాలు చెప్పట్లేదని కూడా ఇంటర్నల్ గా కొంత సమాచారం మనకు ఉన్నప్పటికీ కూడా విచారణ అయితే కొనసాగిస్తారు. కొన్ని ప్రశ్నలకు నాకు మర్చిపోయాను, గుర్తులేదు, ఇలా కొన్ని వంకర సమాధానాలు చెప్తున్నట్టుగా కూడా సిట్ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. టోటల్ గా ఈ రోజుతో విచారణ అయితే ముగిన ఉంది. దీనిలో వీళ్ళకి కావాల్సిన సమాచారం ఎంతవరకు వచ్చిందో చూసుకుని అధికారులు అవసరమైతే మరోసారి విచారణ కావాలని చెప్పేసి ఇక్కడ జరిగిన విషయాన్ని అంతా కోర్టుకి వివరించి అక్కడి నుంచి మళ్ళీ ఇంకోసారి విచారణ తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ సుబ్బు ఫర్ ద అప్డేట్.